దేవునికి స్తోత్రం. మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. 127వ కీర్తన మనం చదువుకున్నట్లయితే దాంట్లో 3వ వచనం, 4వ వచనం మనం గమనించినట్లయితే, కుమారులు యెహోవా అనుగ్రహించు స్వాస్థ్యము, గర్భఫలము ఆయనిచ్చు బహుమానమే. యవ్వన కాలం ముందు పుట్టిన కుమారులు బలవంతుని చేతిలో బాణు వంటివారు. వారితో తన అంబుల పొద నింపుకొనివాడు ధన్యుడు. అట్టి వారు సిగ్గుపడక గుమ్మములో తమ విరోధితో వాదించుతారు. ఏమని పెట్టారా? ఈరోజు చాలామంది ఒక్కరు ముద్దు ఇద్దరు హద్దు అని చెప్పి మనము ఈ రోజుల్లో బిడ్డలను సక్రమంగా మనం పోషించలేము, లేక వారికి మంచిగా వారిని చదివించలేమని అనుకుంటున్నారు. కానీ దేవుని వాక్యం ఏం చెప్తుందంటే, కుమారులు 3వ వచనంలో కుమారులు యెహోవా అనుగ్రహించు స్వాస్థ్యము, గర్భఫలము ఆయనిచ్చు బహుమానమే. యవ్వన కాలం ముందు పుట్టిన కుమారులు కుమారులు. కాబట్టి ఈరోజు ఒక ఇంట్లో ఒక కుమారుడు ఉంటే, 10 మంది కుమారులు ఉంటే, దేవుడు వారిని ఆ ఇంటి యజమానుడికి స్వాస్థ్యముగా ఇవ్వడమే కాదు, వారి యొక్క తదనంతరం 3-4 తరాలు పిల్లల్ని వారు చూడడం, వారి యొక్క జీవితంలో సంతృప్తికరమైనటువంటి జీవితం, వారి పిల్లల్ని చూడడం, ఇది ఇజ్రాయేలీల జీవితంలో ఒక ముఖ్యమైనటువంటి ఉద్దేశం. అది సంఖ్యాకాండంలో మీరు గమనించినట్లయితే, ఎవరైతే ఎక్కువ పిల్లలు కలిగి ఉంటారో వారికి భూమి స్వాస్థ్యముగా ఇవ్వాలి, ఎక్కువ భూమి ఇవ్వాలి. యెహోషువ గ్రంథంలో కూడా 11వ అధ్యాయంలో మీరు కానీ గమనించినట్లయితే, యెహోషువ ఆ కనాను దేశములకు వెళ్ళిన తర్వాత ఆ 12 గోత్రముల్లో ఉన్నటువంటి ఆ పిల్లలందరినీ, ఎవరైతే ఏ గోత్రికులు ఎక్కువగా ఉన్నారో వారికి ఎక్కువగా భూమి ఇచ్చాడు, పంచిపెట్టాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అందుకే మన జీవితంలో కుమారులు అని దేవుడు అన్నాడు, కానీ ఒక కుమారుడు అనలా. అబ్రహాముతో కూడా ఆదికాండం 15వ అధ్యాయము, 16వ అధ్యాయము, 17వ అధ్యాయం, 18వ అధ్యాయంలో మీరు కానీ చదివినట్లయితే, అక్కడ ఒక మాట దేవునితో అబ్రహాము ఇష్మాయేలు గురించి మనవి చేసినప్పుడు, ఇష్మాయేలు తన జీవితంలో ఇష్మాయేలు గురించి బాధపడుతూ ఉంటే, ఇష్మాయేలు గురించి దేవుడు అబ్రహాంతో మాట్లాడినప్పుడు, నువ్వు ఇష్మాయేలు గురించి నన్ను అడుగుతున్నావు కాబట్టి నీవు ఇష్మాయేలు గురించి అడిగినప్పుడు నేను ఇష్మాయేల్ని ఆశీర్వదిస్తాను, 12 మంది రాజుల్ని అతని జనము గొప్పగా చేసేదను. ఇష్మాయేలు గురించి నీవు చేసిన మనవి నేను వింటిని. ఆదికాండము 17వ అధ్యాయము 20వ వచనంలో అంటున్నాడు, ఇష్మాయేలు గురించి నువ్వు చేసిన మనవి నేను వింటిని. అబ్రహాంతో దేవుడు చెప్తున్నాడు, ఇదిగో నేను అతనిని ఆశీర్వదించి అతనికి సంతానాభివృద్ధి కలుగజేసి అత్యధికముగా అతన్ని విస్తరింపజేసేదను. అతడు 12 మంది రాజులు కనును, అతనిని గొప్ప జనముగా చేసేదను. దేవుని బిడ్డలారా, ఒక వ్యక్తి దేవునితో మనవి చేసుకుంటున్నటువంటి విధానంలో అబ్రహాము ఇష్మాయేలు గురించి, నాకు ఈ శారాకు ఉన్నటువంటి దాసి అయినటువంటి ఆగరికి నువ్వు ఇచ్చినటువంటి కుమారుడు నాకు ఎంతగానో సంతోషకరంగా ఉన్నాడు ప్రభువా. నువ్వేమో నాకు శారా ద్వారా కుమారుడిని ఇస్తానంటున్నావు. శారా జవసత్వాలు ఉడికిపోయింది, నేను కూడా ముసలివాడిని అయిపోయాను.
దేవుని బిడ్డలారా, దేవుడు మాట్లాడేది ఒక విధంగా ఉంటే అబ్రహాము మాట్లాడేది ఇంకొక విధంగా ఉంది. కానీ దేవుడైనటువంటి యెహోవా మరలా నీవు ఆ సింధూర వృక్షము క్రింద అబ్రహాము యెహోవా దేవుణ్ణి అలాగే ముగ్గురు ఆ వ్యక్తులని అక్కడ కూర్చోబెట్టి జున్ను పాలు ఆ దూడను ఒక దూడను వారికి సిద్ధపరిచి 3 మానికలు పిండి గోధుమ పిండిని రొట్టెలు చేయించి సారా ద్వారా పరిగెత్తుకుంటూ వెళ్ళి అతను వారికి భోజనము సిద్ధపరిచాడు. అప్పుడు భోజనము తినిన తర్వాత అబ్రహాముతో యెహోవా దేవుడు మాట్లాడినటువంటి మాటలు ఏంటంటే, మీదటికి నీ యొక్క భార్య అయిన శారా ఎక్కడుంది? మీదటికి ఆమె ఒక కుమారుని కనును, ఆమెకి ఇస్సాకని ఆయనకు ఇస్సాకని పేరు పెట్టాలి, పేరు పెట్టుదు అని చెప్తున్నాడు. అయితే ఇవన్నీ వినినటువంటి ఆ గుడారంలో ఉన్నటువంటి శారా నవ్వింది. నీవు నవ్వనేలా అని చెప్పి యెహోవా దేవుడు బాధపడుతున్నాడు. ఆయన ఒక మాట అక్కడ అన్నాడు. ఏమన్నాడంటే, యెహోవాకి అసాధ్యమైనది ఏదన్నా ఉన్నదా? దేవునికి అసాధ్యమైనది ఏదన్నా ఉన్నదా అని మాట్లాడడం మనము గమనించగలం. దేవుని బిడ్డలారా, ఎందుకు ఒక కుటుంబము ఆశీర్వదించబడాలంటే, తరము వెంబడి తరము వారిని దీవించాలంటే దేవుడు అబ్రహాంకి ఏం చెప్పాడంటే, నీకు కుమార్తెని ఇస్తాను అనలేదు. నీకు ఒక కుమార్తెని ఇస్తాను, ఆ కుమార్తె వల్ల నువ్వు బ్రతకాలి అని చెప్పలేదు. కానీ నీకు ఒక కుమారుని ఇస్తాను, ఆ కుమారుడు పేరు ఇస్సాకు. ఇస్సాకు పుట్టలేదు అప్పటికి. మీదటికి అని చెప్తున్నాడు, వచ్చే సంవత్సరం నేను మీ దగ్గరకు వస్తాను మళ్ళా. ఆదికాండం 18వ అధ్యాయంలో మీరు చూడండి కావాలంటే. దేవుని బిడ్డలారా, దేవునికి మనుషుని పట్ల ఒక ప్రణాళిక ఉంది, అబ్రహాం పట్ల ఒక ప్రణాళిక ఉంది. ఎందుకు విశ్వాసులకి తండ్రి అనబడ్డాడంటే, దేవుడు అబ్రహాముకి స్నేహితుడైపోయినాడు. ఆయన మాట్లాడడము, దేవునితో మాట్లాడడం, దేవుడు అబ్రహాంతో మాట్లాడడం ఎంతో చక్కగా వారు ఒకరినొకరు పలకరించుకుంటున్నారు. ఈరోజు నీ జీవితంలో కూడా ఒక కుమారుడు కానీ, 2 కుమారులు కానీ, 3 కుమారులు కానీ, 10 మంది కుమారులు కానీ, సంతానం కానీ నీకు కలిగి ఉంటే, నీ విరోధితో వాదించగలిగినటువంటి శక్తి నువ్వు ఇట్లా చూపక ముందే నీ కొడుకులు వాళ్ళని చావు కొట్టేస్తారు, వారితో వాదిస్తారు. అదే ఈ 127వ కీర్తన ఆఖరి వచనంలో ఏమనుంటున్నాడంటే, అట్టివారు సిగ్గుపడక గుమ్మములో తమ విరోధితో వాదించుదురు. మనము ఒక్కరు ముద్దు ఇద్దరు హద్దు అని చెప్పి మనం ఎంతగానో జాగ్రత్త పడతాం. దేవుని బిడ్డలారా, అబ్రహాముకి చాలామందిని సంతానంగా దేవుడు ఇచ్చాడు. అంత మాత్రమే కాదు, ఈరోజు నీకు కూడా ఇస్తాడు. విశ్వసించినటువంటి వారందరికీ యేసుక్రీస్తు నామంలో ఆయన కూడా గర్భఫలము దేవుడిచ్చు బహుమానం, అన్ని బహుమానాల కంటే గొప్ప బహుమానం ఆయన నీకు ఇస్తాడు. అంత మాత్రమే కాదు, నీ సంతానాన్ని అభివృద్ధి చేస్తాడు. చూడండి, మీరు ఇంకొక మాట అనొచ్చు, కుమార్తెను తక్కువ చేస్తున్నా. కుమార్తెను కూడా దేవుడు 144వ కీర్తన 12వ వచనంలో నగరునికై చెక్కబడిన మూల కమ్మముల వలె చేస్తానన్నాడు. కుమారులనైతే ఎదిగిన మొక్కల వలె చేస్తానన్నాడు. కాబట్టి దేవుని బిడ్డలారా, ఈరోజు నువ్వు ఏ స్థితిలో ఉన్నావో ఒకసారి ఆలోచించండి. నాకు ఒక్కరు చాలు, ఇద్దరు చాలు అనుకోబాకండి. నీవు కనినటువంటి దేవుడు నీకు ఇచ్చినటువంటి గర్భఫలాలన్నీ దీవించబడాలి, ఆశీర్వదించబడాలి, గొప్ప చేయబడాలి. అబ్రహాముకి దేవుడు చెప్పింది అదే, నీ పిల్లలను నేను ఆశీర్వదిస్తాను. ఆయన 4 తరాల పిల్లలను, ఆయన కొన్ని లక్షల మందిని, ఆదికాండం 15వ అధ్యాయం మీరు చదివినట్లయితే ఒక అద్భుతమైనటువంటి మాట మనకు కనబడుతుంది. ఏంటి ఆ మాట అంటే, అబ్రహాముకి ఆ ఆకాశ నక్షత్రమును లెక్క పెట్టగలవా? నీకు పుట్టబోవు వాడే నీకు వారసుడని అబ్రహాముతో దేవుడు చెప్పాడు. అబ్రహాం ఏమంటాడు, దమస్కు ఎలియాజరే నా ఇంటికి ఆస్తికర్త అని చెప్తున్నాడు. కాదు, నీ గర్భవాసంలో పుట్టబోవు వాడే నీకు ఆస్తికర్త. నీకు నీ కుమారుడు, నీకు ఆయన ఆస్తికర్త అవుతాడు, లేకపోతే నీకు వారసుడు అవుతాడు. దేవుని బిడ్డలారా, ఈరోజు
నీ జీవితంలో కూడా నా జీవితంలో కూడా మనము ఆ స్వాస్యమును దేవుడిచ్చే ఆ ఇన్హెరిటెన్స్ని నీకు ఇచ్చే ఆ తల్లిదండ్రుల ద్వారా వచ్చినటువంటి ఆ స్వాస్యమును నీవు ఎంత గొప్పగా వాడుకోవాలో బైబిల్ చెప్తుంది. దేవుని బిడ్డలారా, ఆదికాండం 15వ అధ్యాయంలో ఆయన ఇది నాకు ఎలాగ తెలియను, ఇవి నేను ఎలాగ తెలుసుకోగలను, నాకు బిడ్డలే లేరే, నాకు కుమారుడే లేడే, దేవా యెహోవా దేవా కుమారుడే లేడే, ఇవి ఎలాగ తెలియనంటే 3 ఏండ్ల పెయ్యను, 3 ఏండ్ల పొట్టేలను, 3 ఏండ్ల మేకపోతును, ఒక పావురపు పిల్లను, ఒక గువ్వను తీసుకొని రా, వాటిని ఖండములుగా విభజించి వాటి మధ్యలో నేను నడుస్తాను అని చెప్పి గాఢ నిద్ర కలగజేసి అబ్రహాముకి 4 తరాల గురించి అబ్రహాము బిడ్డల గురించి చెప్తున్నాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈరోజు నీ పట్ల కూడా ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు. నువ్వు అనుకునేదంతా కూడా ఈ లోక సంబంధంలో ఉన్నటువంటి రిస్ట్రిక్షన్స్ నువ్వు పెట్టుకోవద్దండి. దేవుడు నీకు ఇచ్చినటువంటి ఆశీర్వాదాలన్నీ నీ పిల్లలను చూడాలి. అదే 128వ కీర్తన ఆఖరి వచనంలో, ఇజ్రాయేలు నీ పిల్లలను చూచెదవు. దేవుడు ఈ వాక్యాన్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రేమ నమ్మకం కలిగినటువంటి నా యేసయ్య కూడొచ్చినటువంటి బిడ్డలను, అవును తండ్రి, కుమారులు యెహోవా అనుగ్రహించు స్వాస్యము, గర్భఫలము దేవుడిచ్చు బహుమానం అని చెప్పినట్టు మా కుమారులు తమ యవ్వన కాలం మందు పుట్టిన నాయన గొప్పవారుగా ఆశీర్వదించినటువంటి వారుగా, నాయన దీవెనలు కలిగినటువంటి వారుగా, ఆశీర్వాదములకు కర్తలుగా, గొప్ప జనముగా, నాయన తరం వెంబడి తరము 1000 తరముల వరకు ఆశీర్వదిస్తానని చెప్పినటువంటి దేవా, ఈరోజు నిన్ను నమ్ముకున్నటువంటి వారందరినీ ప్రభా అలాగే మీరు ఆశీర్వదించినందుకు నీకు వందనాలు. భూమి ఉన్నంత వరకు ప్రభా అబ్రహామును ఆశీర్వదించిన దేవా, అలాగే నీ కుమారుడైన యేసుక్రీస్తులో భూమి ఉన్నంత వరకు ప్రభా మా పిల్లలను మేము చూసే దేవుని బిడ్డలముగా, 3-4 తరాలు చూసే దేవుని బిడ్డలముగా ముందుకు వెళ్ళుటకు నీ కృప చూపించమని నజరేయుడైన యేసు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.